शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयदां जाड्यान्धकारापगां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీ మహాసరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. ప్రేక్షకులకు శ్రోతలకు అందరికీ కూడాను 2026వ సంవత్సరము ఆంగ్ల నూతన సంవత్సరాది సందర్భంగా శుభాకాంక్షలు. ఈ సంవత్సరము మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడాను సుఖశాంతులను కలిగించాలి అనేటువంటి ఆశీస్సుతో ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ మాసం యొక్క ఫలితాలను ప్రారంభిస్తాను. ఈ జనవరి 2026వ సంవత్సరంలో గ్రహస్థితి ముందుగా సూర్యభగవానుడు 14వ తారీఖు వరకు ధనుసు రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. బుధుడు 18 వరకు ధనుసు రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. కుజుడు 16వ తారీఖు వరకు ధనుసు రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం మకర రాశిలో సంచరిస్తున్నాడు. శుక్రుడు 13వ తారీఖు వరకు ధనుసు రాశిలో ఉంటూ తదనంతరం మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఇక గురువు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. శనీశ్వరుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు. రాహువు కుంభంలో, కేతువు సింహరాశిలో సంచరిస్తున్నాడు. ఈ విధంగా గ్రహస్థితి ఈ మాసంలో ఉంది. మకర రాశి వారికి 2026వ సంవత్సరము జనవరి మాసంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముఖ్యంగా మకర రాశి వారికి ఈ మాసం అనుకూలిస్తుంది. శ్రమించవలసి వస్తుంది. కొంత శ్రమించితే మీకు తప్పకుండా మంచి ఫలితాలు కలుగుతాయి. అంటే మీరు కార్య సాధనను ప్రధానంగా లక్ష్యంగా పెట్టుకొని పనులు చేయాలి. ఏ పని ప్రారంభించినప్పటికీ విజయం పైన మీ గోల్ అనేటువంటిది ఉండాలి. అప్పుడు ఈ మాసంలో మీరు సత్ఫలితాలను పొందేటువంటి అవకాశం ఉంది. వర్క్ లోడ్ పెరుగుతుంది. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు అన్ని రంగాల లోపల కూడాను వర్క్ లోడ్ పెరిగేటువంటి అవకాశం ఉంది. అయితే శ్రమకు తగినటువంటి ఫలితం మటుకు ఉంటుంది. గురువు ముఖ్యంగా మకర రాశి వారికి 6వ స్థానంలో ఉన్నాడు. 6వ స్థానంలో ఉండడం మూలకంగా మీకు కొంత వర్క్ పెరిగి మీరు ఒక మానసిక ఇబ్బందికి, గురికి, ప్రెషర్కు లోనయ్యేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. ఉద్యోగస్తులకు ఉద్యోగం లోపల కూడాను కొంత వర్క్ పెరుగుతుంది, వర్క్ లోడ్ పెరుగుతుంది. తద్వారా కొన్ని విషయాలను మీరు ఓవర్లుక్ చేసేటువంటి అవకాశం కూడాను కనబడుతుంది. అయితే శని అనుకూలంగా ఉన్నాడు. మీకు రాస్యాధిపతి అయినటువంటి శని 3వ స్థానంలో ఉన్నాడు. ఇది చాలా శుభకరమైనటువంటి సంచారం. ఇలాంటి శని చాలా విషయాలను ప్యాచప్ చేస్తాడు. ఏ గ్రహము మనకు ప్రతికూలంగా ఉన్నప్పటికీ రాష్ట్రాధిపతి అనుకూలంగా ఉండడం మూలకంగా మీకు చాలా సత్ఫలితాలు కలుగుతాయి. ప్రయత్నాలు ఫలిస్తాయి. ముఖ్యంగా ప్రయత్నము మానవ ధర్మము. ప్రయత్నం లేకుండా ఏ పని కూడాను జరగదు. అయినప్పటికీ మనకు కొంత భగవంతుడి యొక్క అనుగ్రహము, గ్రహాల యొక్క అనుగ్రహము ఉన్నట్టయితే ప్రయత్నాలు మనకు ఫలిస్తాయి. ఈ మాసం లోపల మీకు ప్రయత్నాలు కలిసి వస్తాయి. కొన్ని విషయాలలో మీరు జాగ్రత్త వహించాలి. అంటే మాట్లాడేటప్పుడు మీరు కొంత జాగ్రత్త వహించండి. 1కి 4 సార్లు ఆలోచించి మాట్లాడండి. సత్ఫలితాలను పొందుతారు. అనుకోకుండా కొన్ని మార్పులు కేతువు మూలకంగా కనబడుతున్నాయి కనుక మీరు దాన్ని ముందుగానే పసిగట్టి తదనుగుణంగా మీరు వ్యవహరించినట్టయితే సత్ఫలితాలను పొందుతారు. ఆర్థిక విషయాలలో కొంత జాగ్రత్త మట్టుకు అవసరము. 6వ స్థానంలో గురువు మూలకంగా కొన్ని స్నేహితుల మూలకంగా, ఆత్మీయుల మూలకంగా వృధా ఖర్చులు కనబడుతున్నాయి. కాబట్టి ఓవరాల్గా ఆర్థిక పరమైనటువంటి విషయాలలో మీరు ఆచితూచి వ్యవహరించాలి. అప్పు తీసుకోవడం కానీ, అప్పు ఇవ్వడం కానీ ఇలాంటి 2 విషయాలపై కొంత నియంత్రణ ఉండాలి. వ్యాపారంలో మీకు అనుకూలమైనటువంటి సమయమే. చేతిలో ఉన్నటువంటి వ్యాపారము బాగా కలిసి వస్తుంది.
అయితే కొత్త వ్యాపారం ప్రారంభించడానికి మట్టుకు ఈ మాసము అంత అనుకూలంగా లేదు. ఇకపోతే గతంలో ఫేస్ చేసినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను పరిష్కారం అవుతాయి. ముఖ్యంగా ఆరోగ్య విషయం లోపల కొంత జాగ్రత్తలు తీసుకోండి. సూర్యుడు, అంగారకుడు ప్రతికూలంగా ఉన్నారు గనక ఈ ప్రతికూలత మూలకంగా ఆరోగ్య విషయంలో నడుము నొప్పి, కాళ్ళ నొప్పులు ఇలాంటివి మనకు పెయిన్స్ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి దాన్ని మీరు కొంత ఓవర్లుక్ చేయకుండా జాగ్రత్త పడినట్టయితే మీకు మంచి ఫలితం ఉంటుంది. ఇకపోతే ఓవరాల్గా ఈ మాసంలో మీకు సహనము చాలా అవసరము. అన్నదమ్ములు, ఆత్మీయులతో సహకారం మట్టుకు లభిస్తుంది. ప్రయాణాలు కలిసి వస్తాయి. న్యాయ విషయంలో అంటే కోర్టు కేసుల విషయం లోపల కొంత ఆలస్యం గోచరిస్తుంది. ఈ మాసం లోపల దైవభక్తి ఓవరాల్గా పెరుగుతుంది. పూజాది కార్యక్రమాలు చేస్తారు, హాజరవుతారు. ఎక్కడ మీకు తెలిసినటువంటి సర్కిల్లో దైవభక్తి సంబంధించినటువంటి కార్యక్రమాలు జరుగుతున్నట్టయితే మీరు హాజరయ్యేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. స్లో అండ్ స్టడీగా మీకు ప్రోగ్రెస్ ఈ మాసంలో కనబడుతుంది. అంటే నెమ్మదిగా మీరు ఒక స్థిరమైనటువంటి స్థితికి వస్తారు. కష్టే ఫలి అన్న చందంగా ఉంటుంది ఈ మాసం. మొత్తానికి మార్పు కనబడుతుంది ఈ మాసం లోపల. పట్టుదల ఉన్నట్టయితే మీకు తప్పకుండా విజయం చేకూరుతుంది. ప్రారంభంలో పని ప్రారంభించినటువంటి సమయంలో మొదట్లో కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ చివరికి మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ మాసంలో ఉండే అవకాశాలు ఉన్నాయి. దీన్ని సద్వినియోగపరచుకోండి. ఇకపోతే ఓవరాల్గా మనం చూసినట్టయితే గురువు యొక్క ప్రభావము, రాహు కేతువుల యొక్క ప్రభావము అంటే వీళ్ళ యొక్క ప్రతికూలత ఉంది కనుక ఈ గ్రహాలకై మీరు పరిహారం చేసుకోండి. విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. దత్తాత్రేయ స్వామిని కొలవండి. అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి. తద్వారా మీకు ఉపశమనము లభిస్తుంది. ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం కూడాను లభిస్తుంది. తద్వారా ఈ గ్రహాల మూలకంగా మీకు జనించినటువంటి దుష్ప్రభావం ఏదైతే ఉందో అది దూరం అవుతుంది. కనుక మీరు ఈ పరిహారాలు చేయండి, శుభ ఫలితాన్ని పొందుతారు. శుభం.